టు మై ఛానల్ క్రియేటివ్ విజయ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో ఉన్న చిన్ని మినీ గార్డెన్ చూపిస్తాను, చూసేయండి. ఊరెళ్ళాము, ఊర్లో మా చిన్ని మినీ గార్డెన్ చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఇక్కడ చామంతి మొక్కలు ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలు అనేవి కనకాంబరం మొక్కలండి. తర్వాత మందారం చెట్టు, ఇదేమో వేప చెట్టును, నేరేడు చెట్టు చాలా హైట్ అయిపోయింది చూడండి, ఈ విధంగా ఉంది. తర్వాత ఇది గుండు మల్లె చెట్టు, చిన్నగా ఉండింది. ఇదేమో గోరెంటాకు, కానీ ఎర్రగా భలే పండుతుందండి కొంచెం ఇట్లా ఉన్నా కానీ. ఇవి కనకాంబరం చెట్లు. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కదా, కాబట్టి వర్షాలు పడితే ఇంకా బాగా పూస్తాయి. ఇది నేరేడు చెట్టు. ఈ ఖాళీ ప్లేస్లో ఆకుకూరలు వేసుకుంటాం, ఇంకా వర్షాలు పడలేదు కదా, పడిన తర్వాత వేసుకుంటాము. ఇది కరివేపాకు చెట్టు. క్లైమేట్ అయితే చాలా బాగుండింది. ఇది చిక్కుడు చెట్టు, విత్తనాలు పడి మొలిచింది. ఆ తర్వాత ఇది దగ్గర చాలా ఏళ్ళు అయిపోతుంది. ఇది ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది మల్లె చెట్టు. చూడండి, మొగ్గలు అయితే బాగా పెద్దగా ఉంటాయి, బాగా ఎక్కువ పూలు పూస్తాయి. ఇప్పుడు ఇయర్ అయిపోయింది కాబట్టి కొంచెం తక్కువగా వచ్చాయి, లేదంటే మొన్నదాకా బాగా పూసాయంట, మా అమ్మమ్మ చెప్పింది. ఇలా చుట్టూ బండలు వేసి వాటర్ బాగా నిలబడేలాగా వేసుకున్నాము. ఈ కరివేపాకు చెట్టు బాగా నిలబడేదానికి, వాలిపోకుండా నిలబడేదానికి ఇలా కర్రలు కట్టేసి ఇలా పెట్టాము. ఇక్కడ అన్ని ఖాళీ ప్లేస్లో అంతా ఆకుకూరలు, చుక్కకూర, పాలకూర అట్లాంటివి వేస్తూ ఉంటాము. ఇవి చిన్న చిన్నవి కనకాంబరం మొక్కలు. చూడండి, నేరేడు చెట్టు, వేప చెట్టు అని చెప్పాను కదా, పైకి చూపిస్తున్నాను. ఇది గోరింటాకు చెట్టు. ఇవి చామంతి చెట్లు. వీటిలన్నింటికి బాగా వాటర్ బాగా పెడుతూ ఉంటాము. పెడుతూ ఉంటే పచ్చగా ఉంటాయి, వర్షాలు పడలేదు కదా కాబట్టి వాటర్ పెట్టేసింది. చూడండి, మల్లె చెట్టు మొగ్గలు చూపిస్తాను చూడండి, ఎంత లావుగా ఉన్నాయో, బాగా పెద్దగా ఉంటాయి. ఇది మామూలు మల్లె చెట్టు. ఇందాక చిన్నది చూపించాను కదా, అదేమో గుండు మల్లె చెట్టు. చూడండి, మల్లెపూలు ఇన్ని వచ్చాయి. సీజన్ అయిపోయింది కదా కాబట్టి కొంచెంగా వచ్చాయి. మల్లెపూల సీజన్ అంతా అయిపోయింది కాబట్టి సీజన్ ఉన్నప్పుడు బాగా పూసాయి. అంతేనండి, ఈ చిన్ని మినీ గార్డెన్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.